డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు, కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు. వెళ్లేందుకు పర్మిషన్ కూడా ఉండదు. వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఎటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు, ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం. అక్కడికి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఇప్పటి వరకు వెళ్లిన వారు ఎవ్వరూ తిరిగి రాలేదు. ఇక్కడ మనుషుల రాజ్యం చెల్లదు, ఇది పాముల రాజ్యం. ఇప్పటి వరకు మానవులెవ్వరూ అడుగుపెట్టని ద్వీపం స్నేక్ ఐలాండ్. ఈ ద్వీపం పేరు అందరూ స్నేక్ ఐలాండ్ గా పిలుస్తారు, అంటే పాముల దీవి. ఈ పాముల దీవి ఒకానొకప్పుడు బ్రెజిల్ భూభాగంలో కలిసి ఉండేది. కానీ 10,000 సంవత్సరాల క్రితం సముద్రం పెరగడం వల్ల ఈ దీవి బ్రెజిల్కు దూరమైపోయింది. అప్పటి నుంచి ఈ ద్వీపంపై మానవ ఆవాసమే లేదు. బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటాన్హెమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. మత్సుకి, అత్యంత అరుదైన అంతరించే జాతులకు చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి. పక్షులను తింటూ అక్కడే బతుకుతున్నాయి. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవే అయినా వేల కొద్ది సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఈ దీవిపై 4,000కు పైగా పాముల రకాలున్నాయట. వీటిలో అత్యంత విషపూరితమైనది ది గోల్డెన్ హెడ్ వైపర్. ఈ పాములు కేవలం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కేవలం ఈ దీవిలోనే కనిపిస్తూ ఉంటాయని సమాచారం. ఈ పాము అత్యంత విషపూరితంగా ఉంటుంది. ఈ వైపర్ 1.5 అడుగుల పొడవు, ఎగరగలవు కూడా. అలాగే వీటి విషం మానవుల మాంసాన్ని కూడా కరిగించగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. చాలా మంది ఈ పాములు ఇంత విషపూరితంగా మారడానికి కారణాలపై అనేక పరిశోధనలు చేస్తారు. అయితే ఇంత విషపూరితంగా మారడానికి ఈ ద్వీపం నైసర్గిక పరిస్థితులు కూడా కావచ్చు. అసలు జీవరాశులే ఎంతో తక్కువగా ఉన్న ఈ ద్వీపంలో నివసించాలంటే ఈ పాములకు పక్షులని వేటాడడం తప్ప మరో ఆహారం లేదు. ఆ పక్షుల్ని వేటాడడం కోసమే పాములు ఎంతో విషపూరితంగా తయారు చేసుకున్నాయని కూడా పరిశోధనలో తేలింది. బ్రెజిల్కు చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రమే ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది. అయితే 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేస్తారు. కాలక్రమంలో లైట్ హౌస్ తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ ను పూర్తిగా మూసివేస్తారు. ఈ ద్వీపంపై రాను రాను పక్షుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ పాములు ఎక్కువగా వలస వచ్చే పక్షులపై ఆధారపడి జీవిస్తున్నాయి. తగ్గిపోతున్న ఆహార వనరుల కారణంగా ఈ ద్వీపంపై పాముల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. గత 50 ఏళ్లలో ఈ దీవిలో పాముల సంఖ్య సగానికి పడిపోయింది. ఇక్కడ లభించే ఎన్నో సర్పాల విషం మందుల తయారీకి కొన్ని సంస్థలు వినియోగిస్తూ కూడా వస్తుందట. ఈ విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ స్నేక్ ఐలాండ్ కేవలం పేరుకే పాముల దీవిగా మిగిలిపోయే రోజు ఎక్కువ దూరంలో లేదని చెప్పవచ్చు. ఐలాండ్ మాత్రమే మిగిలిపోయి పాములు మాత్రం అంతరించిపోతాయి.